అందరికీ నమస్కారం. మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ పునఃస్వాగతం. ఈనాటి అంశం భావ ప్రకటన సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటారు, నైపుణ్యం. చూస్తున్నారు ఫోటోలో, చిన్న జోక్తో స్టార్ట్ చేద్దాం. భార్యతో చెప్తుంటే భర్త రెస్పాన్స్ ఎలా ఉందో చూడు. నువ్వు చెప్పింది ఒక్క మొక్క అర్థమైతే చెప్పుచ్చు కొట్టు భార్య ఉంటుంది. అలాగా చెప్పులు మీరు వేసుకున్నారు కదండి, ఎలా అంటే ఈ చిన్న కార్టూన్ స్ట్రిప్ ఏం చెప్తుందంటే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థలో, కుటుంబం పనితీరులో కానీ లేదా ఆఫీస్లో కానీ ఎక్కడైనా మరి కమ్యూటింగ్, లైక్ మనము చాలా ప్రయాణించి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా అంటే క్లిష్టతరమైనటువంటి ఎన్విరాన్మెంట్లో మనము ప్రయాణిస్తూ ఉంటాం. నార్మల్ సొసైటీ అలా ఉంది. ప్రస్తుతం ప్రపంచం అంతా స్పీడ్ యుగము ఉంది. అలాంటప్పుడు మీ భావాల్ని ఇతరులతో పంచుకునేటప్పుడు మన పని జరగాలంటే భావ ప్రకటన సామర్థ్యం చాలా అవసరం. ఇప్పుడు కొన్ని విషయాలు మనము పరిశీలనలోకి తీసుకుంటే, జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా మందికి మనకి ఈ సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే మనము చాలా క్యాజువల్గా తీసుకుంటాం. క్యాజువల్గా తీసుకోవడం వల్ల మన కమ్యూనికేషన్ ఫ్రెగైల్ అయిపోయి ఒక అగాధం ఏర్పడుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అగాధం ఏర్పడుతుంది. కుటుంబ వ్యక్తుల మధ్య అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. వాటి గురించి ఇవాళ మనం చర్చిద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్, ఫార్మర్ ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డీన్, నౌ ఫౌండర్ డైరెక్టర్, Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad, your learning partner. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నటువంటి మా ఛానల్ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డికి పునఃస్వాగతం. మా ఛానల్ లైక్ చేయండి, సజెషన్స్ ద్వారా కామెంట్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేసి మరింత మందికి ఎక్కువగా చేరవేసే ప్రయత్నం చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్, ఇద్దరి మధ్యన ఒక అగాధాన్ని సృష్టించేటటువంటి సమస్యలు ఎన్నో ఉత్పన్నమైపోతాయి. అలాంటివి మన కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్, కమ్యూనికేషన్ యొక్క 12 సైలెంట్ కిల్లర్స్ గురించి సరదాగా మనం చర్చించుకుందాం. చాలా ఉంటాయి. ఇలాంటి 12 ఏంటంటే, ఒక ముఖ్యమైనటువంటి సంఘటనలో మనం తీసుకుని చర్చిస్తే తద్వారా మనము భావ ప్రకటన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి, పెంచుకోవాలి అన్నది మనకి అర్థం అవుతుంది. మొట్టమొదటిది, ఎస్యూమింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ హియరింగ్. ఎవరైనా ఇద్దరు మధ్యలో వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు, సంభాషణలో ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రాబ్లం, సైలెంట్ కిల్లర్, వినడానికి బదులుగా ఊహించటం. మన భాగస్వామి అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్త అనే అక్కర్లేదు, ఆఫీస్లో ఎక్కడైనా సరే మన ఇతర వ్యక్తులు సంభాషించేటప్పుడు వినడానికి బదులుగా ఊహించటం. అంటే మన ఇతరుల యొక్క భాగస్వామి ఆలోచనలు లేదా భావాల గురించి మనం అస్సలు వినకుండానే తీర్మానాలు చేసేటప్పుడు ఇది జరుగుతుంది. యూ డోంట్ వాంట్ టు లిసన్, బట్ ఇన్స్టెడ్ యూ జంప్ ఇన్ టు యాక్షన్ అన్నమాట. ఉదాహరణ ఇలా అంటుంటాం, నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు, ఇంకెక్కువ మాట్లాడద్దు. ఏంటి అసలు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా మీకు ఎలా తెలుస్తుంది? అదే తప్పు. ఫస్ట్ సైలెంట్ కిల్లర్ is this assuming instead of hearing. అంటే వినడానికి బదులుగా మీరేదో ఊహించేసుకుని యాక్షన్ ఓరియంటేషన్లోకి రావు. రెండో సైలెంట్ కిల్లర్, నిష్క్రియాత్మక దూకుడు ప్రవర్తన, ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్. చూద్దాం. కోపం లేదా నిరాశను పదాల కంటే చర్యల ద్వారా పరోక్షంగా వ్యక్తీకరించడం. ఇది చాలా గందరగోళంగా మరియు బాధించేదిగా ఉంటుంది. ఉదాహరణకి,
నేను ఈ విషయం గురించి కలత చెందుతున్నాను, మన ఇద్దరం దీని గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా బాగుంటుంది. దానికి బదులు సైలెంట్గా ఉండిపోవడం. అంటే వాళ్ళ ఇతరులు ఏం అడిగినా ఏంటి కారణం అన్నా సరే ఏం మాట్లాడకపోవడం. సైలెన్స్ అంటే ఒక అవతల వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చినట్టు లెక్క. దిస్ ఇస్ అగ్రెసివ్ బిహేవియర్, నాట్ పాజిటివ్ బిహేవియర్ మైండ్. ఈ దూకుడు ప్రవర్తన రెండవ సైలెంట్ కిల్లర్. ఇద్దరి మధ్యన సంబంధాలు తెగిపోవడాలు, పూర్ కమ్యూనికేషన్. మూడవది ఎలింగ్ అండ్ ఇంటిమిడేషన్. అంటే అనవసరమైనటువంటి అరుపులు, బెదిరించటం. మన ఆఫీసెస్లో చూస్తాము, ఇంట్లో భార్యాభర్తల మధ్య చూస్తాం. సంభాషణ నియంత్రించడానికి పెరిగినటువంటి స్వరం, టోన్ రైజ్ చేస్తా ఉన్నాడు. బెదిరింపులు లేదా అవమానాల వర్డ్స్ ఉపయోగించడం. ఇది ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు కమ్యూనికేషన్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది, మూసేస్తుంది అన్నమాట. ఉదాహరణ, ఏ విషయమైనా చెప్పే ముందు పెద్దగా అరవడం, రేపటి నుంచి చూద్దాం ఏం జరుగుతుందో అని బెదిరించడం. టుమారో వాట్ వుడ్ బి ది సిచ్యువేషన్. ఆఫీస్లో అయినా సరే, కుటుంబంలో అయినా సరే, మనం ఇంట్లో అయినా సరే ఇలాంటి ప్రవర్తన. ఎల్లింగ్ అండ్ ఇంటిమిడేషన్, అరుపులు మరియు బెదిరింపులు, అనవసరమైనటువంటి ధోరణి. అది కూడా ఇంకొక సైలెంట్ కిల్లర్, కమ్యూనికేషన్ సైలెంట్ కిల్లర్. నాలుగోది కంప్లీట్ గా ప్రతికూలమైనటువంటి వైఖరులు ప్రదర్శించడం, నెగటివ్ యాటిట్యూడ్స్. ఒక ప్రతికూలత సంబంధం నుంచి జీవితం మొత్తం హరించుకుపోతుంది. ప్రతిదానికి నెగిటివ్ గా చూస్తుంటారు. అప్పుడు సమస్యని పూర్తిగా విశ్లేషించుకుంటారు, పరిష్కారాల్ని అందించకుండా. ఉదాహరణ ఏంటంటే, పరిష్కారాలను అందించకుండా పనుల గురించి నిరంతరం ఫిర్యాదు చేసి, ఇది మీరింతే, ఈ పని ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినాను ఇంతే. అంటే అదే పనిగా ఎదుటి వ్యక్తిని నిందిస్తూ ఉండడం వల్ల ప్రతిదానికి విపరీతంగా సాధిస్తూ ఉండడం, నాగింగ్ అన్నమాట. సరిగ్గా నేను ఎన్నిసార్లు చెప్పిన నువ్వు చేయవు ఇదని. అది ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో అవ్వచ్చు, ఇంట్లోనే అవ్వచ్చు, ఎక్కడైనా సరే. ఇలాంటి నెగిటివ్ ధోరణి, అంటే అసలు సమస్యని విశ్లేషించడానికి వీలు లేని పరిస్థితి ఎలా వెళ్ళిపోతారంటే మీరు నెగిటివ్ యాటిట్యూడ్స్ లో ఉంటాయి. దాన్ని ప్రతికూల వైఖరులు అంటారు. ఇది నాలుగవ సైలెంట్ కిల్లర్, ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ తెగిపోవటానికి. ఐదవది షోయింగ్ కంటెంప్ట్ అండ్ డిస్రెస్పెక్ట్. నాకేదో అథారిటీ ఉన్నట్టు, అంటే వైఫ్ మీద హస్బెండ్ కానీ, సబార్డినేట్ మీద బాస్ కానీ ధిక్కారం మరియు అగౌరవాన్ని చూపటం. సటైర్ మాట్లాడుతుంటాం, వ్యంగ్యం లేదా బాధ కలిగించే జోకులతో మీ భాగస్వామిని నిలదీయడం, అస్తమానం కనుబొమ్మలు ఎగరేయటం. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఒక ధిక్కార ధోరణి, అథర్స్ ని అగౌరవపరిచేటటువంటి ధోరణి ఉంటుంది. గమనించి ఉదాహరణ ఏంటంటే, ఏ వైఫ్ ఏదో చెప్తుంటారు హస్బెండ్ కి, లేదా సబార్డినేట్ బాస్ చెప్తుంటే బాస్ సమాధానం, హస్బెండ్ సమాధానం ఎలా ఉంటుంది? నీ నుంచి నేను నేర్చుకునే దౌర్భాగ్యం నాకు ఇంకా ఇంతవరకు పట్టలేదు. ఏదో పెద్ద తెలివైన దాని అని పోజు కొట్టదు, ఏదో తెలివైన వాడు నా దగ్గర పోజు కొట్టదు. మిస్టర్, ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. అంటే ఏంటి? ఇది ఒక ధిక్కార ధోరణి, ఒక అదర్స్ ని అగౌరవపరిచేటటువంటి ఇది. షోయింగ్ కంటెంప్ట్ అండ్ డిస్రెస్పెక్ట్, ఇది ఐదవ సైలెంట్ కిల్లర్ మైండ్. ఆరోది నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, బ్లేమింగ్ యువర్ స్పౌస్, యువర్ ఎంప్లాయీ, యువర్ సబార్డినేట్, whatever. అంటే మనం సమస్య వచ్చినప్పుడు మనం కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదైనా విశ్లేషిద్దాం, ఏంటి నా తరఫు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా. ఆ బాధ్యత తీసుకోకుండా మీ జీవిత భాగస్వామిని నిందించడం, మీ కో ఎంప్లాయీని నిందించడం, మీ సొంత పాత్రను గుర్తించడానికి బదులుగా మీ భాగస్వామి పై సమస్యలు, నిందలు వేయడం అనేది చాలా చాలా పొరపాటు విషయం. ఏమంటాం? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, నీ వల్లే అంత జరుగుతుంది, నేను ఇలా అరుస్తున్నాను, నేను ఇలా అనిశ్చిత పరిస్థితిలో ఉన్నా అంటే కారణం నువ్వే కారణం, ఇలా అని నిందిస్తుంటారు. నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బ్లేమింగ్ యువర్ పార్ట్నర్, ఇది కూడా చాలా సర్వసాధారణ సైలెంట్ కిల్లర్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ ది అదర్ పార్ట్. ఏడోది
సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ టాక్. అంటే ఒక స్వార్థపూరితమైనటువంటి మరియు స్వీయ కేంద్రీకృత చర్చ. అంటే ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, ఇతరుల్ని రికగ్నైజ్ చేయకుండా, వాళ్ళ భావాలకి చోటు లేకుండా మీ అంతటా మీరే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, మాటల ద్వారా, చేష్టల ద్వారా. మీ భాగస్వామి ఆలోచనలు లేదా భావాలకు చోటు లేకుండా మీ అవసరాలు మరియు ఆసక్తుల చుట్టూ మాత్రమే సంభాషణలు తిప్పుతుంటారు. మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. ఎంతసేపు మీ ప్రాబ్లము, మీ హెడేకే ఇంపార్టెంట్, అదర్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఉదాహరణకి మీ భాగస్వామి అనుభవాల గురించి అడగకుండా మీ పని రోజు గురించి కథనాలతో సంభాషణని ఆధిపత్యం చేయటం. అంటే వారు ఏం చెప్తున్నారో వింటలేదు. మీ సమస్యలు, ఆఫీసులో ఎలా ఉంది, గందరగోళంగా ఉంది, వచ్చాను నేను ఇంటికి, ఏంటి నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి. ఉదాహరణ, ఆపు నీ గోల, నీ పరిస్థితి ఏం బాగులేదు, పని చాలా ఎక్కువగా ఉంది ఆఫీస్లో ఈరోజు, ఇంటికి రాగానే నీ సతాయింపు ఆఫ్ చేయి అంటుంటారు. లేదా బాస్ ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళొచ్చి ఆఫీస్లో కూర్చున్నప్పుడు సబార్డినేట్స్ మీద అరవడం, ఆపండి మీరు, చాలా చికాగ్గా ఉంది, మీటింగ్ విశేషాలు ఏం బాగుంటుంది. దట్స్ యువర్ ప్రాబ్లం. అండ్ how you are going to negotiate in a meeting or whatever, how you are going to negotiate your work in office. Don't take office home. ఇది మీ అంటే అదర్స్ గురించి ఆలోచించకుండా స్వార్థపూరితమైనటువంటి స్వీయ కేంద్రీకృత చర్చ. ఇది 7వ సైలెంట్ కిల్లర్, సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ టాక్. 8వది వినకపోవటం. చాలా సర్వసాధారణమైనటువంటి ప్రాబ్లం ఇది, అందరికీ ఉంటుంది. నాట్ లిస్నింగ్ ప్రాబ్లం. మనం మోస్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అంటే వెర్బల్ గా జరుగుతుంది. అది ఇంట్లో నార్మల్ గా ఎక్కడైనా సరే రిటర్న్ కమ్యూనికేషన్స్ ఉండవు కదా, అది అఫీషియల్ ఫార్మాట్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు అదర్ చెప్పింది వినాలి కదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు. సో మీరు చెప్పింది అదర్స్ ఎలా వినాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలి. సో చెప్పింది వినకపోవటం, నాన్ లిస్నింగ్ మోస్ట్లీ. ఇది శ్రద్ధ వహించకపోవటం ఇతరుల పట్ల, స్పష్టమైన ప్రశ్నలు అడిగి తెలుసుకోకపోవటం. అంటే ఒకవేళ కన్ఫ్యూషన్ ఉందనుకోండి, యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, కమ్ బ్యాక్, ఏంటి అంటున్నారు, నాకు అర్థం కాదు, మరొకసారి చెప్పండి అంటే బాగుంటుంది. సో మీ భాగస్వామి చెప్పిన దానిపై నిజమైన ఆసక్తిని చూపకపోవటం. అంటే వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనము ఆఫీస్ వర్క్లో ఉంటాం, లేకపోతే ఫోన్ చూసుకుంటాం, ఏదో అంటున్నట్టున్నావు చెప్పు చూద్దాం ఏంటిది అంటుంటారు, లేకపోతే న్యూస్ పేపర్ చదువుకుంటుంటారు. అది ఏంటంటే అవతల వాళ్ళు చెప్పిన దానికి నిజమైన ఆసక్తి చూపకపోతే వాళ్ళలో ఒక విపరీతమైన స్పందన వస్తుంది, సరిగ్గా చెప్పలేరు వాళ్ళు కూడా. అలాంటివి ఉంటాయి. ఉదాహరణకి నిరంతరం అంతరాయం కలిగిస్తూ ఉంటాం. మీరు మాట్లాడుతుంది పూర్తిగా వినకుండా అంతరాయం కలిగిస్తాం. అది కాదు, ఏంటన్నావు, ఇది కాదు, అది ఇప్పుడు ఏంటి, ఇదేంటే. మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు మీ ఫోన్ని తనిఖీ చేసుకుంటుంటాం, న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉండడం, లేకపోతే ఇంకోళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం, చెప్పు ఏదో చెప్తున్నావు కదా అంటూ ఉంటాం. పరిస్థితిని అర్థం చేసుకోకుండానే దానికంటే ముందే అయోచిత సలహాలని అందించడం, అన్సొలిసిటెడ్ అడ్వైజెస్ ఇచ్చేస్తాం. పూర్తిగా విన్న తర్వాత మీరు అడ్వైజ్ యాక్సెప్ట్ చేస్తారు. ఎవరంటే మీకు అవగాహన వస్తున్నప్పుడు మంచి అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. ఇదంతా ఏంటంటే అవతల వ్యక్తి మీద ఇంట్రెస్ట్ చూపించడం, నాన్ లిస్నింగ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి సైలెంట్ కిల్లర్, వినకపోవడం. 9వ అంశం, మన ఎమోషన్స్ అన్ని ఇతరుల మీద డంప్ చేయడం. తప్పు కదా. మీకు భావోద్వేగ నియంత్రణ తెలివితేటలు ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు ఉండాలి. మీకు కోపం వస్తుంది కదా అని చూపించడం, అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటారు సార్ మామూలుగా ఈ మన నానుడి. సో డంపింగ్ అవర్ ఎమోషన్స్ ఆన్ యువర్ పార్ట్నర్ తప్పదు. భాగస్వామిపై మన భావోద్వేగాల్ని డంప్ చేయడం. మానసిక పరిస్థితి మీది సరిగ్గా లేనప్పుడు ఆలోచించుకుని కామ్ అయిన తర్వాత రావాలి. మీ భాగస్వామి యొక్క భావోద్వేగ స్థితి లేదా దాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా
మీ ప్రతికూల భావోద్వేగాలన్నింటినీ వారిపై దించడం, డంప్ చేయడం. ఉదాహరణ, ఒత్తిడితో కూడిన రోజు నుండి ఇంటికి వచ్చారు, మరియు మీరు వారు ఎలా గడిచిందో చూడకుండా, అంటే వాళ్ళకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఎంతసేపు మీ ధోరణితోటే వస్తే మీ భాగస్వామిపై మీ చిరాకులన్నీ వెళ్ళగక్కుతూ ఉంటే చాలా ప్రాబ్లం. మీ ఆఫీస్లో ఉన్నటువంటి లోడ్ అంతా ఇంట్లో వస్తే అది మీరు మీ సమస్య, మీ సమాధానం వెతుక్కోవాలి కదా. సో డంపింగ్ అవర్ ఇమోషన్స్ ఆన్ అవర్ పార్ట్నర్, అది చాలా చాలా తప్పు. అది ఇంకొక సైలెంట్ కిల్లర్ కమ్యూనికేషన్. 10వది ల్యాక్ ఆఫ్ ఎంపథీ, అంటే అదర్స్ వైపు నుంచి, ఇతరుల వైపు నుంచి సమస్యని పూర్తిగా విశ్లేషించకపోవడం, తాదాత్మ్యం లేకపోవటం అంట. అంటే మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోకుండా లేదా పంచుకోకుండా ఉంటే అలాంటి అసమర్థతని ల్యాక్ ఆఫ్ ఎంపథీ అంట. అరే నా దృష్టి నుంచి ఆలోచించండి అంటూ ఉంటారు కదా సరసతం. అలా ఎప్పుడైతే మనం చేయలేకపోతాం, తాదాప్యం లేదు అని అర్థం. అంటే ల్యాక్ ఆఫ్ ఎంపథీ అంటే ఏమంటాం, ఉదాహరణకి అంత సున్నితంగా ఉండకండి, లేదా ఇది పెద్ద విషయం కాదు అని అంటుంటాం. ఏంటి, వాళ్ళు పెద్ద విషయం అని చెప్తూ ఉంటే, ఈ సమస్య ఇలా ఉందని చెప్తుంటే, నో డోంట్ బీ సెన్సిటివ్, ఇట్స్ నాట్ దట్ బిగ్ ఎన్ ఇష్యూ అంటే ఏంటి అది అర్థం? అంటే వాళ్ళ సమస్య పట్ల మీకు సుముఖత లేనట్టే కదా. ల్యాక్ ఆఫ్ ఎంపథీ అయితే తప్పు. మీ భాగస్వామి యొక్క ఆందోళనను తోసిపుచ్చడం చాలా చాలా పొరపాటు, గమనించండి. ఇది కూడా పెద్ద సైలెంట్ కిల్లర్. అలాగే యూజింగ్ హార్ష్ డిమాండింగ్ లాంగ్వేజ్, చాలా మంది చేస్తుంటారు. కఠినమైన భాష ఉపయోగించాలి, అంటే ఒక యజమానిలా ప్రవర్తించడం, అంటే మీ అభ్యర్థనల్ని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించడం. మనం ఏదో రిక్వెస్ట్ చేస్తుంటాం, అని అగౌరవపరచడం, కఠినమైనటువంటి భాష, అంటే అది నాట్ సో గుడ్, హర్టింగ్ గా ఉంటుంది. ఉదాహరణకి, నువ్వు ప్రస్తుతం వంటగదిని శుభ్రం చేయాలి, ఇది గందరగోళంగా ఉంది అంటే బాగుంది. అది చాలా ఫోర్స్ఫుల్ గా చెప్తారు. అంటే వంటగదిని శుభ్రం చేయట్లేదా, ఏంటిది ఇంత గందరగోళం ఉందండి, మనం ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఇక్కడ. చాలా మెరుగైన విధానం ఏంటంటే, చూడు డియర్, వంటగది కొంత శ్రద్ధ అవసరం, రాత్రి భోజనం చేసిన తర్వాత మనం దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది, ఇష్టం ఉందా నీకు అన్నాడు. సో ఇది అంటే ఒక మృదువైనటువంటి భాషని ఉపయోగించడం ద్వారా పెద్ద సమస్యను కూడా అధిగమించవచ్చు. కాబట్టి కఠినమైన భాషను ఉపయోగించడం, మీ పై యజమానిలాగా ప్రవర్తించడం అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి కమ్యూనికేషన్ బ్లాకేజ్, సైలెంట్ కిల్లర్. తర్వాత హైడింగ్ ఫీలింగ్స్, అంటే బిల్డింగ్ అప్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్, బాట్లింగ్ అప్ ఆఫ్ ఎమోషన్స్. అంటే మీరు ఏవైతే మీ ఫీలింగ్స్, భావాల్ని దాచేసుకుంటుంటారు. ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఇది కూడా ఓపెన్ కమ్యూనికేషన్ లేక భావోద్వేగాలను అణిచివేసుకుంటారు. ఆ తర్వాత ఆగ్రహం మరియు భావోద్వేగ ప్రకోపాలకి దారి ఆటోమేటిక్గా, అంటే పెంటప్ ఎమోషన్స్ అంటారు. అక్కడ చర్చని చాలా సరైన రీతిలో తీసుకెళ్లి సమస్యకి పరిష్కారం వెతకడం ఒక ముఖ్యమైనటువంటి స్ట్రాటజీ. అలా లేకుండా ఉంటే ఇది కమ్యూనికేషన్ కిల్ చేస్తుంది. ఉదాహరణకి, మీ భావాలను ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తీకరించడానికి బదులుగా మానసికంగా ఉపసంహరించుకుంటాం. ఏమిటి ఇలా ఉన్నారు అన్నాడు, ప్రాబ్లం ఉందంట, ఏం లేదు అనేస్తాం. అది తప్పు. మీరు హైడింగ్ ఫీలింగ్స్, అది పెంటప్ ఉంటుంది, మీకు తెలియట సైకలాజికల్ ఇంప్లికేషన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు బౌన్స్ అవుతాం అనమాట. దానికి బదులు మన సమస్యని ఇతరులతో చర్చిస్తే బాగుంటుంది. హైడింగ్ ఫీలింగ్స్, ఇలాగా రకరకాలైనటువంటి పద్ధతులు మనము గమనం తీసుకోకపోతే మన కమ్యూనికేషన్ మధ్యన ఫెయిల్ అయిపోతుంది, కమ్యూనికేషన్ కిల్ అయిపోతుంది, మా భావోద్వేగ సరళి డిరేల్ అయిపోతుంది, సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. జాగ్రత్తగా మనం ఆలోచించాల్సి వస్తుంది. అది కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంది, ఇలా ఆలోచించకుండా ఇలా మనము కమ్యూనికేషన్ గురించి ఓపెన్ గా లేకుండా ఉంటే, మిస్కమ్యూనికేషన్ ఉంటే ఏంటి, మన వర్డ్స్ అన్ని
పనిచేయవు. అంటే వర్డ్స్ ఫెయిల్, అంటే మనం ఏం చెప్పినా కూడా సరైన స్పందనతో తీసుకోలేని పరిస్థితి ఎలా ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయంటే, ఒకటి మనకి ఇద్దరి మధ్యన సంఘర్షణ పెరుగుతుంది, రెండు భావోద్వేగ దూరం పెరుగుతుంది, ఆగ్రహం ఒకళ్ళ మీద ఒకళ్ళు పెరుగుతుంది, వినబడని తర్వాత విలువలేని అనుభూతులు వస్తాయి, తర్వాత సమస్యలు పరిష్కరించడంలో చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, తర్వాత ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం పోతుంది, కనెక్షన్ బాండేజ్ పోతుంది. అది ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా సరే. సో ఒక సురక్షితమైనటువంటి కనెక్షన్ కావాలనుకుంటే నమ్మకాన్ని పెంపొందించేటటువంటి చిట్కాలు మనం ఆల్రెడీ చెప్పాము. మరొకసారి చురుగ్గా వినాలి, శ్రద్ధ వహించాలి, స్పష్టమైన ప్రశ్నలు అడిగి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాల్సి వస్తుంది, ఎంపథెటిక్గా ఉండాలి, తాదాత్మ్యం, మీ భాగస్వామి దృక్కోణం నుంచి విషయాలను చూడటానికి మరియు వాటికి అవకాశాలు ఇవ్వాలి, తర్వాత మీ సమస్యని ఏంటనేది తెలుసుకుని ధృవీకరించడానికి ప్రయత్నించాలి. ఇలాంటి చక్కటి వాతావరణం కనుక మనం ఇన్వైట్ చేస్తే ఇద్దరి మధ్యన బాంధవ్యం చాలా చక్కగా ఉంటుంది, కనెక్షన్ చాలా బాగుంటుంది. ప్రయత్నించండి, అదర్వైజ్ మన కమ్యూనికేషన్ డిరైల్ అయిపోతే మన సంబంధాలు తెగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, Dr. D.V. Ramanamurthy, PhD Management. And keep watching my videos and channel. Please like, comment, share, and subscribe our channel. See you in the next program. Until then, take care. Thank you.